49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక టాపిక్ కూడా గత కొన్ని రోజులుగా చాలా హాట్ టాపిక్ అవుతుంది. అందరికీ తెలిసిందే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్ పైన లైంగిక వేధింపులకు సంబంధించి. సో ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆమె అజ్ఞాతంలోనే ఉంది. ఆరోపణలు చేయబడ్డటువంటి వ్యక్తి శ్రీధర్ కూడా ఈవెన్ కుటుంబ సభ్యులు కూడా ఎవరు అందుబాటులోకి లేరు, అజ్ఞాతంలోనే ఉన్నారనేటువంటి అంశం వినిపిస్తుంది. సో అలాగే ఈ టాపిక్ అంతా కూడా ఈ లైంగిక వేధింపులకు సంబంధించి వైసీపీ వెనకుండి ఒక గేమ్ ప్లాన్ చేస్తుంది అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? వైసీపీ పథకం ప్రకారం ఇది చేసింది అని చెప్పడం అనేది తప్పించుకునేటువంటి ఎత్తుగడలో ముందుకు తెచ్చినటువంటి ఒక వాదన. ఇప్పుడు ఎవరైనా ట్రాప్ చేశారు, హనీ ట్రాప్ చేశారని కదా వీళ్ళు చెప్తా ఉంది. అటువంటి చేసినప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి అందులోనూ నైతిక విలువల గురించి సుభాషితాలు బాగా చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి అటువంటి ట్రాప్లో ఎలా పడ్డాడు? ఒకవేళ నిజంగా హనీ ట్రాప్ అయితే అనేటువంటిది సమస్య. అందుకని ఇది హనీ ట్రాప్ కాదు. ఖచ్చితంగా జగన్ మన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, మన వైసీపీ హయాంలో ఉన్నటువంటి వాలంటీర్ల గురించి ఆయన పెద్ద సంచలనం ప్రకటించారు కదా. వాలంటీర్లు తాము ఉన్నటువంటి పొజిషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని అనేక మంది మహిళలు యువతలతోటి అనుచితంగా వ్యవహరించారు అనేటువంటి ఆరోపణలు పవన్ కళ్యాణ్ గారు చేశారు కదా. మన చెవుల్లో ఇంకా వినిపిస్తున్నాం. మరి అటువంటి పని మీ ఎమ్మెల్యే ఎందుకు చేసి ఉండరు? అవివాహితుడైనటువంటి వ్యక్తి మీ ఎమ్మెల్యే ఎందుకు చేసి ఉండరు అనేటువంటి యాంగిల్ మీకు కూడా ఉండాలిగా. అంటే ఇది మొదటిసారి కూడా కాదు, జనసేనకు సంబంధించిన పార్టీ నాయకుల మీద ఇది రెండోసారి బయటికి రావడం లైంగిక వేధింపులకు సంబంధించి. రెండోది, అతను ఎక్కడి నుంచి వచ్చాడు? అరవ శ్రీధర్ అని అతను ఎక్కడి నుంచి వచ్చాడు? వైసీపీ సర్పంచ్ గా పనిచేస్తూ ఎన్నికల్లో జనసేన తరఫున ఆయన పార్టీ ఫిరాయించి పోటీ చేశాడు. అందుకని వైసీపీకి అరవ శ్రీధర్కి ఇవాళ ఏదో కొత్తగా సంబంధాలు ఉన్నాయి, లేకపోతే హనీ ట్రాప్ చేశారు అనేటువంటిది అది అర్థం లేనటువంటి ఆరోపణ, పక్కదారి పట్టించడానికి. రెండోది, ఆమె ఆ వీణ అనేటువంటి ఆమె ఏం చెప్తా ఉంది, మాకు సంబంధం ఉన్నది, మాకు సంబంధం ఉన్నది. ఎందుకున్నది అంటే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను ఆయన చెప్పాడు అని చెప్పేసి చెప్తా ఉంది. మరి ఆమెకున్నటువంటి నిజాయితీ, ఆమె తప్ప ఒప్ప అనేటువంటిది మనం పక్కన పెడతాం. ఆమెకున్నటువంటి నిజాయితీ మరి ఇతనిలో ఎందుకు లేదు? ఆ వీడియోలన్నీ ఫేక్ వీడియోలు, ఆమెతో నాకు ఎటువంటి సంబంధం లేదని ఎందుకు మాట్లాడుతున్నాడు ఇతను? ఇతని నిజాయితీ అంతా. ఒక మహిళ తన మీద తనకి ఈ విధంగా జరిగిందని చెప్పడమే మన సమాజంలో ఒక పెద్ద విశేషం. అయితే ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నారు వీళ్ళు, వైసీపీ మన తెలుగుదేశం పార్టీ నాయకులను జనసేన నాయకులు, అసలు ఆ మహిళ మంచిది కాదు, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు, ఆమె ఉద్యోగంలో ఇంతవరకు 5 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నా కానీ ఎస్ఆర్ క్రియేట్ కాలేదు, ఆమె ఫ్రాడ్, ఇవన్నీ ఎక్కువ చెప్తున్నారు. ఆమె ఫ్రాడా లేకపోతే ఆమె ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే మరి మీరు తీర్చచ్చు కదా. మీరు తీర్చలేదు. ఒకటి, అవన్నీ ఆమె వ్యక్తిగతమైనటువంటి అంశాలు. ఆమె ఫ్రాడ్ అయితే ఆ విషయం మీకు ఎవరికి తెలీదా? ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులకు కానీ లేకపోతే ఈ పార్టీ నాయకులు ఇప్పుడు అని చెప్తున్నటువంటి వాళ్ళకి కానీ మరి ఆమెతో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇలాంటి ఫ్రాడ్ తో రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్పేసి ఎప్పుడైనా జనసేన పార్టీ అతన్ని మందలించి ఆ దారి నుంచి ఏమన్నా మళ్లించిందా? మళ్లించలేదు. ఆమెతో అతనికి రెగ్యులర్ సంబంధాలు ఉన్నాయనేటువంటిది వాళ్ళ మదర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్పింది, ఆమె మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది అని కూడా చెప్పింది కదా. మరి ఎందుకు వస్తూ ఉండేది, ఎందుకు పోతూ ఉండేది? ఇతను పొద్దున్న లేస్తే ఇతని ఇంట్లో కంటే ఆమె ఇంట్లోనే ఉంటాడు. ఒక జడ్జి, మాజీ జడ్జి ఒక టీవీ ఛానల్లో చెప్పాడు, తాను అవసరమైనటువంటి పని కోసం ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే
ఆమె ఇంట్లో ఉంటాడు, మీకు ఇక్కడ దొరకడు, ఎప్పుడు కావాలన్నా మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పారని చెప్పేసి ఓపెన్ గా ఒక టీవీ ఛానల్లో, దానిలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను, ఓపెన్ గా చెప్పాడు. అంటే రైల్వే కోడూరులో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసినటువంటి ఈ బహిరంగ రహస్యం పవన్ కళ్యాణ్ గారికి మరి ఏడాదిన్నర నుంచి తెలియలేదా? ఏ జన సైనికుడు లేదా ఏ వీర మహిళ గాని మన ఎమ్మెల్యే నిర్వాహకం ఇట్లా ఉంది, ఇది మన పార్టీకి ఎప్పుడైనా నష్టం చేకూరుస్తుంది అనేటువంటి అంశాన్ని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదా? చెప్పలేదు అని కనుక పవన్ కళ్యాణ్ ఆయన వరకు నోరు ఇప్పలేదు అనుకోను. చెప్పలేదు అని కనుక ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని చెప్పారంటే అది పచ్చాబద్ధం. చెప్పినా కానీ ఎందుకు చర్య తీసుకోలేదు అనేటువంటి ప్రశ్న తర్వాత వస్తుంది. అంటే జనసేన పార్టీకి సంబంధించి త్రిసభ్య కమిటీ ఒకటి ఇప్పుడు రైల్వే కోడూరు వెళ్తుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు విచారణ జరుపుతారు అనేటువంటిది కూడా అంటున్నారు, న్యూస్ వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. సో దాని గురించి అంటే ఆల్రెడీ కమిటీ ఇంతకు ముందు కూడా జరిగింది ఆల్రెడీ వేరే వాళ్ళ విషయంలో, ఆ వ్యక్తి పేరు ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. సో అప్పుడు కూడా ఇలానే కమిటీ వేశారన్నారు, విచారణ అన్నారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి జనసేన పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించి మళ్ళీ అలానే రిపీట్ అయింది లైంగిక వేధువులకు సంబంధించి. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎటువంటి రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఈయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు, లేదంటే తీసుకోవాలి అంటారు మీరు? ఇప్పుడు ఈ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత కమిటీని వేశారు. అవును, ఈ వీడియోలు అన్ని వచ్చి మొత్తం రాష్ట్రం అంతా సంచలనం అయిన తర్వాత ఈ కమిటీని వేశారు. ఏం తెలుస్తుంది కమిటీ? కమిటీ వేసిన తర్వాత, ఆ కమిటీ వేసిన తర్వాత జనసేన నాయకులు డిస్కషన్స్ లో ఏం చెప్తున్నారు? మా దగ్గర ఆమె క్యారెక్టర్ సరైనది కాదు అని చెప్పేందుకు 200 ఆధారాలు ఉన్నాయి, వాటన్నింటినీ మేము కమిటీకి సమర్పిస్తాము అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఈ కమిటీ ఆమె క్యారెక్టర్ ఎట్లాంటిదో తేల్చడానికి వేసినటువంటి కమిటీనా, లేకపోతే నీ ఎమ్మెల్యే చేసినటువంటి నిర్వాహకం ఏంటో తేల్చడానికి చేసినటువంటి కమిటీనా? ఏం చెప్తుంది అనేది ఒక సందేహం. చూద్దాం, 7 రోజులు గడువు ఇచ్చారు, అది కూడా అయిపోవస్తుంది, వాళ్ళ రేపటితో అయిపోతుంది. ఆ కమిటీ ఏం చెప్తుంది ఏమిటి అనేటువంటి ఒకటైతే, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో పులుసులో దిగాడు. ఆయన ఒక విధంగా చెప్పాలంటే, ఎవరైనా కానీ ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేయాలి, కానీ అదేమి చేయకపోక ఒక కమిటీని వేసి పక్కదారి పట్టించడానికి చూశారు. రెండోది, ప్రభుత్వం ఏం చేస్తాం, ఆమె ఏం చెప్తా ఉంది, నేను కంప్లైంట్ ఇతని మీద నేను కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసులు తీసుకోలేదు అని చెప్తా ఉంది. ఈ గొడవ అంతా జరుగుతుండగానే ఆమె శ్రీధర్ తల్లి ఈ బ్లాక్ మెయిల్ చేస్తానని మరొక పేరుతోనే ఒక కంప్లైంట్ ఇస్తే అది మాత్రం రిజిస్టర్ చేశారు. అంటే ఏమిటి? రేపు ఏదైనా తేడా వస్తే మేము ముందుగానే ఆమె మీద కేసు పెట్టామని చెప్పుకోవడానికి అవసరమైనంత చేశారు. అదేంటి ఓకే. మహిళా కమిషన్ ఏం చేస్తా ఉంది, నోటీసులు ఇచ్చాము లేదా ఇవ్వాలని అనుకుంటున్నాము అని చెప్తున్నారు. సుమోటోగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఎందుకంటే మహిళ స్పష్టంగా చెప్పింది, నన్ను ఈ సందర్భంగా ఇట్లా చేశాడు, నన్ను ప్రలోభపరిచి లోపరుచుకున్నాడు అని స్పష్టంగా చెప్పింది. చెప్పిన తర్వాత ఇమ్మీడియట్ గా కేసు నమోదు చేయాలా లేదా? ఇంతవరకు కేసు నమోదు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం, నాకు తెలిసినంత వరకు. అందుకని రాష్ట్ర ప్రభుత్వము అధికార తెలుగుదేశం పార్టీ వీళ్ళు కూడా మొత్తం మీద ఈ కుంభకోణంలో బాగా పూర్తిగా మునిగిపోయారు. మీరు చూడండి ఒకసారి, లోకేష్ గారు, నేను సోషల్ మీడియాలో చూశాను, దీని గురించి వచ్చినప్పుడు ఆయన నవ్వుతూ, ఎకశెక్కలతో నవ్వుతూ, అరే వద్దురా బాబు నాకు ఆ వీడియోలు పంపొద్దురా అంటే 1000 వీడియోలు పంపించారు నాకు అని చెప్పేసి నవ్వుతూ చెప్తున్నాడు. అదే అంత నవ్వుతూ చెప్పేంత సీరియస్ ఆ విషయం. అది ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే మీ జనసేన వాళ్ళు ఇరుక్కుపోయారు అన్న సంతోషం కనిపిస్తా ఉంది తప్ప, ఒక మహిళ లేదా ఒక ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తన, దాన్ని సిగ్గుపడాలి, దాన్ని సీరియస్ గా తీసుకోవాలనేటువంటి భావం నాకైతే కనపడలేదు. అది మార్చిన వీడియోనా లేకపోతే ఇంకోటా అనేటువంటిది అది వేరే అంశం. ఒకవేళ అయితే వేరే. అందుకని మొత్తం మీద ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా సుభాషితాలు చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ఉదంతంలో నిండా మునిగిపోయారు.
మీరు చెప్పారు ఇంకో ఉదంతం. ఆ ఉదంతంలో ఏం చేశారు? ఆ మహిళ చేత బలవంతంగా రాజీ చేయించి మొత్తం దాన్నంతా కూడా తప్పుదారి పట్టించారు. ఇంకొక ఎమ్మెల్యే విషయంలో కూడా జరిగింది అదే కదా, ఆదిమూలం ఎమ్మెల్యే. సో మరి ఇప్పుడు ప్రెసెంట్ హాట్ టాపిక్ అనేటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంశానికి సంబంధించి ప్రభుత్వం కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, పార్టీ అధ్యక్షులుగా ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూద్దామండి. అండ్ ఇద్దరికిద్దరు కూడా ఆరోపణలు చేస్తున్నారు. రిలీజ్ అయిన వీడియో ఫేక్, నేనేమి డబ్బులు అడగలేదని అమ్మాయి అంటుంది వీణ. సో అసలు ఓవరాల్ గా వీడియోస్ ఫేక్, అంశమే ఫేక్, నేనేమీ చేయలేదని చెప్పి శ్రీధర్ అంటున్నారు. ఏమంటుందో చూద్దాము.